మళ్ళీ తెలంగాణలో టీడీపీని తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఆయన ట్వీట్లో. అంటే ఏం లేదు పాపం కేటీఆర్ గారికి ఇక్కడ టీడీపీ వస్తే బీఆర్ఎస్కు జరిగే నష్టం ఏంటి అనేది సమస్య. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా పార్టీగా తీసుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీని ఈ ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయించి అక్కడ కంటెస్ట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన కూడా చేసిన మాట వాస్తవం, జరిగిన మాట వాస్తవం. మరి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి బలంగా తీసుకెళ్లాలని భావించినప్పుడు తెలంగాణలో పుట్టిన పార్టీ, మరి తెలంగాణలో అధికారంలో నడిపించినటువంటి పార్టీ, తెలంగాణలో క్యాడర్ ఉన్న పార్టీ, తెలంగాణలో నాయకత్వం ఉన్నటువంటి పార్టీ, మరి వాళ్ళు ఇక్కడ పోటీ చేసినా, వాళ్ళు ఇక్కడ కంటెస్ట్ చేసినా, వాళ్ళు ఇక్కడ పోరాడినా తప్పే ఉంది. బీఆర్ఎస్ పార్టీ పెట్టింది దేశ రాజకీయాలను శాసించడం కోసం కాదా, కేసీఆర్ గారు ప్రధానమంత్రిని చేయటం కోసం కాదా? మరి అవతల వాళ్ళు ఎవరు రాజకీయాలు ఎవరికి అక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళేటువంటిది ఇది. దానికి రేవంత్ రెడ్డి గారు, బీజేపీ వీళ్ళందరూ కూడా టీడీపీని తీసుకురావాలంటున్నారు అని అంటే దీంట్లో ఒక కారణం ఉండుండొచ్చు. టీడీపీ ఓటు మొన్న ఎలక్షన్కి రేవంత్ రెడ్డి గారికి పడింది, కాంగ్రెస్కి కదా రేవంత్ రెడ్డి గారికి పడింది. ఈసారి కొంచెం ఆ ఓటు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, కొద్ది కన్ఫ్యూజన్ ఏర్పడింది ఆ ఓటుకి. అయితే ఇప్పుడు కేడర్ కూడా ఈసారి బలంగా రావాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎలా ఉందో అలాంటి కూటమిని ఇక్కడ స్ట్రాంగ్గా చేయండి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని స్ట్రాంగ్ చేయండి. రామచంద్రరావు గారితో పాటు బండి సంజయ్ గారు లాంటి లీడర్ని బలంగా ముందుకు తీసుకురండి. అలాగ తీసుకొచ్చినప్పుడు కొంచెం 100% ఫైట్ చేయడానికి అవకాశం ఉండిద్ది, పోరాటానికి అవకాశం ఉండిద్ది. ఖచ్చితంగా ఒక మంచి నెంబర్ని తీసుకురావడానికి అవకాశం ఉండిద్ది. అన్నీ కుదిరితే పవర్లో రావడానికి కూడా అవకాశం ఉండిద్ది అనేటువంటి భావన ఇంటర్నల్గా ఒక చర్చ ఉంది. సరే, దీనికి రకరకాలైనటువంటి అంశాలు దానికి ముందు వెనక యాడ్ అవుతూ ఉంటాయి, ఈక్వేషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ప్లస్ ఏంటి, దీనివల్ల మైనస్ ఏంటి. టీడీపీ క్యాడర్ మాత్రం ఈసారి బీజేపీ టీడీపీ గనక అలయన్స్ అయితే ఖచ్చితంగా చాలా పెద్ద పోలరైజేషన్ జరిగిద్ది. టీడీపీ క్యాడర్ బీఆర్ఎస్లో ఉంది ఎక్కువ క్యాడర్. అక్కడ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఆ పార్టీలో, నాయకత్వం విషయంలో, లేకపోతే అది ఇది చాలా నడుస్తూ ఉన్నాయి. కవిత చాలా పక్క నుంచి చాలా విపరీతమైన పొగబెడతా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఎటు నుంచి ఎటు రాజకీయాలు మారుతాయి అనేది ఎవరూ ఊహించలేరు. ఇది జరిగిద్ది అని అనుకుంటే రాజకీయాల్లో తప్పు, ఇది జరిగిద్ది అని అనుకున్నది అది ఇంకోటి వేరే జరిగిద్ది అనుకున్నది ఇదే జరిగిద్ది. అందుకని ఏ ప్లాట్ఫామ్ని, ఏ అంశాన్ని మనము ఒకవైపు చూడలేము. అందుకని రెండు వైపులు చూసినప్పుడు పరిణామాలు, పరిస్థితులు చాలా గమనిస్తూ ఉంది కేడర్ నాయకత్వం. వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ విషయంలో చాలా దూరంగా ఉన్నారు. ఏదో ఆ మీటింగ్ పెట్టినప్పుడు మాత్రం మీరందరూ బాగా యాక్టివ్గా ఉండండి ఆ నిమిషం తప్ప, ఆ నిమిషం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆ చిప్పులోంచి దాన్ని డిలీట్ చేసేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ ఎక్కువ ఏలు పెట్టడం ప్రస్తుతం పరిస్థితుల్లో రాజకీయంగా వివాదపరమైనటువంటి అంశం అనేటువంటి భావన ఆయన మనసులో ఎందుకో ఉంది బలంగా. అందుకని అసలు ఇటువైపు చోట్ల ముందు ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దాంతో ఆయన భావన ఉంది. బట్ ఇక్కడ సరైన నాయకత్వం కూడా లేదు. బలమైన నాయకుడు గనక టీడీపీ గనక ఈరోజు మొదలు పెడితే, బలమైన నాయకుడు, మళ్ళీ వెన్నుపోటు పొడిచే నాయకులు కాదు, బలమైన నాయకుడు గనక మొదలు పెడితే కేటీఆర్ గారు ఆందోళన చెందినట్టుగా ఖచ్చితంగా అది చాలా బలపడే అవకాశం ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ కూడా నష్టం బీఆర్ఎస్కి జరిగే అవకాశం ఉండిద్దేమో అని అనిపిస్తుంది. సరే, కాంగ్రెస్కి ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు పడింది కాంగ్రెస్కి, మరి ఈసారి అది ఎటు టర్న్ అయింది అనేది కూడా చర్చనీయాంశం. బైట్స్ ఉన్నాయి సార్, బైట్స్ ప్లీజ్. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు.
బిడ్డ నువ్వు బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె గుల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు గూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యం అని ఎన్టీఆర్ గారు ప్రతినబూనిండి కదా. నిజంగా కాంగ్రెస్ భూస్థాపితం అయితే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది. ఇవాళ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేసినావు కాంగ్రెస్. కాదు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు టీడీపీ వాళ్ళని కోల్చమంటున్నారు. అవును, మన టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేసింది మెజారిటీ రేవంత్ రెడ్డి గారికి. టీడీపీకి ఎంత అన్యాయం జరిగిందో మరి రేవంత్ రెడ్డి గారికి కూడా అంతకంటే ఎక్కువ అన్యాయం జరిగింది కదా. మరి బీఆర్ఎస్ ఆ రోజున టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టించిందిగా, జైల్లో పెట్టించారు కదా. ఆయన కూడా చాలా రకాల ఇబ్బందులు పెట్టారు కదా. మరి ఆయనకు కూడా దిమ్మెలు కోల్చాలి అనేటువంటి కక్ష ఉంటే అది ఆయన కూడా కోల్చాలి కదా. కానీ అది టీడీపీ వాళ్ళు ఎందుకు కోల్చాలి అంటే ఖమ్మంలో కాబట్టి కాన్సన్ట్రేట్ చేశారని. అదేనండి, రాజకీయంగా అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి కాదు కదా. పొలిటికల్ లీడర్షిప్ అందుట్లో అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు దానికి జనానికి ఏది అవసరం అది అది ఇవ్వటం వరకు బాగానే ఉంది. కానీ ఇది కూడా పాయింటేగా. ఆయనకు కూడా నష్టం జరిగింది, మరి ఆయన కూడా కోల్చాలి కదా. ఆయన ఏమంటున్నాడు, అయిపోయింది ఓడగొట్టాను, ఇంకేముంది వాళ్ళు మొత్తాన్ని పడగొట్టేశాను, ఇంక అయిపోయింది, ఇంక వాళ్ళతోటి ఏంది, వాళ్ళని ఇంక అసలు అయిపోయింది అంటున్నాడు. ఆయన దృష్టిలోనేమో అయిపోయింది, టీడీపీ వాళ్ళని ఇప్పుడు సిద్ధి మీద కొలగొట్టాలా. ఇది అదొక డిఫరెంట్. కానీ ఎలాగైనా సరే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కేటీఆర్ గారు ట్వీట్లు చేస్తున్నారండి. నేను కూడా పాదయాత్ర చేస్తాను, 3 సంవత్సరాల తర్వాత నేను అధికారంలోకి వస్తానని కూడా ట్వీట్ చేయడం, మాట్లాడడం కూడా జరిగింది. ఏం లేదు, రాజకీయాల్లో ఎవరైనా అక్కడ కూడా ఏపీలో కూడా అన్నదమ్ముళ్ళు కానీ వాళ్ళు కూడా మేము పాదయాత్ర చేస్తాం, అధికారంలోకి వస్తాం అంటున్నారు. అంత పెద్ద అంతర్గతంగా ఉన్నాయి తప్ప బంధాలు బహిర్గతంగా ఏమీ అంత పెద్దగా బయటపట్టలేదు. అంతర్గతంగా ఉండేదానికను బహిర్గతంగా ఉండేదానికి తేడా ఉండిద్ది. ఎవరిని ఎక్కువ ప్రేమించి ఎవరు వాటేసుకున్నా కానీ వాళ్ళిద్దరికి నష్టం జరిగిద్ది. అర్థమైందా? కానీ అందరూ పాదయాత్రల మీద పడ్డారు. ఎవరు ఎక్కువ ప్రేమించుకున్నా, ఎవరు ఎక్కువ కనపడినా అది వాళ్ళిద్దరికి నష్టం జరిగిద్ది. ఆ ప్రేమలు అంతర్గతంగా ఉండాలి తప్ప, ఆప్యాయత అంతర్గతంగా ఉండాలి తప్ప, బయటకు వచ్చి భుజాన వేసుకొని నువ్వు అన్నా నేను తమ్ముడు మన ఇద్దరం కలిసి సిద్ధం చేద్దామనంటే ఇద్దరికి నష్టం జరిగిద్ది. అది రాజకీయంగా అది వాళ్ళకి తెలుసు. అందుకని కాన్ఫిడెన్షియల్గా కలుస్తారు తప్ప పబ్లిక్గా కలవరు, పబ్లిక్గా ఏమీ చేసుకోరు. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం సార్. నైనీ కోల్ బ్లాక్ వివాదం, రంగంలోకి దిగిన కేంద్రం. బ్రేక్ ఉంది సార్. సో ఈ అంశంలోకి వెళ్లే ముందు సూపర్ ప్రైమ్ టైంలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.